టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తగిన భద్రతా ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి. అమలాపురం బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 6 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. అనంతపురంలో కేంద్ర అధికార బృందం పర్యటన. జిల్లాలో కరువు పరిస్థితిపై పరిశీలన. దండుపాలెం ముఠాల వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో బుద్ధ వెంకన్న తీవ్ర విమర్శలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటిస్తున్న సందర్భంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై సిఎస్ వివిధ శాఖల అధికారులతో బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్నారు. 5 రోజుల విడిది అనంతరం ఆమె ఈ నెల 23 తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా తగిన భద్రతా, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు సిఎస్ శాంతకుమారి సూచించారు. ఆరోగ్య, రోడ్లు, భవనాలు, మున్సిపల్, విద్యుత్ సంబంధిత శాఖలు కూడా బ్లూ బుక్ ప్రకారం ఫుల్ ప్రూఫ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవి గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, డీఏజీ కార్యదర్శి శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీనియర్ పోలీస్ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పి, బ్లడ్ మోషన్స్ తో పిల్లలు ఇబ్బందులు పడ్డారు. పిహెచ్సి వైద్యులతో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 6వ తరగతి చదువుతున్న 6 విద్యార్థులకు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికెన్ కర్రీతో బిర్యానీ తిన్న తర్వాత విద్యార్థులకు కడుపు నొప్పి, బ్లడ్ మోషన్స్ ప్రారంభమయ్యాయి. వారికి ఫ్లూయిడ్, యాంటీబయాటిక్ అందిస్తున్నామని, తగ్గే వరకు హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉంచుతామని అమలాపురం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ రావు తెలిపారు. ఒక అబ్బాయి వాళ్ళ తాత ఆదివారం సాయంత్రం అట్టుకొచ్చేది బిర్యానీ అయితేనే ఆదివారం
నైట్ ఉంచుకొని సోమవారం తిన్నారు వీళ్ళిద్దరు తింటే దానివల్ల మోషన్స్ ఏ క్లాస్ మీరు? 6th. మీ అందరూ 6th మీరు ఎంతమంది తిన్నారా బిర్యానీ? కొన్ని మందికి కారం మసాలా వల్ల వచ్చా, కొన్ని మంది సమోసా బిర్యానీ వల్ల వచ్చా, కొన్ని మంది హాస్టల్ ఇది. ఏమైంది బాబీ? ఏమైంది? జ్వరం. ఎప్పటి నుంచి? మధ్యాహ్నం నుంచి. ఏమైంది? ఈరోజు నెల జ్వరమా? జ్వరమా? కొడుకు నొప్పి వస్తుంది. ఎప్పటి నుంచి? ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాల ముందు నుంచి. ఏం తిన్నారు? బిర్యానీ ఆదివారం నీకు ఎలా ఉంది? నీకేంటి ఇక్కడే వస్తున్నాయి? మేడం చూసారా? ఇంకా కానీ లేకపోతే ఇంకా నొప్పి వస్తుందా, దుర్ది వస్తుందా? శేఖర్ గారు ఈరోజు మనం బోర్డు చెప్పండి. సమరస గురుకుల పాఠశాలలో ఈరోజు 6 పిల్లలు వచ్చారు. ఈరోజు ఆ 6 పిల్లలకు కూడా ఏంటంటే బాగా మోషన్స్ అనమాట. కొంతమందికి 5, కొంతమందికి 6, కొంతమందికి 10 మోషన్స్ అయ్యాయి. కొంతమంది బ్లడ్ కూడా పడుతుంది వాళ్ళకి. సో అదే మామూలుగా ఇక్కడ చికెన్ తర్వాత బిర్యానీ పెట్టారు అంటున్నారు వాళ్ళు అక్కడ స్కూల్లోని. సో తిన్న తర్వాత వాళ్ళకి పొట్ట నొప్పి మోషన్స్ వచ్చాయి అనమాట. మన దగ్గరికి వచ్చారు పిల్లలు 6 వచ్చారు. రిజల్ట్ అయితే వాళ్ళు స్టేబుల్గా ఉన్నారండి. వాళ్ళకి అన్ని నెసరీ ఐ ఫ్లూయిడ్స్ తర్వాత సిప్రాన్ మెట్రోజిల్ యాంటీబయాటిక్స్ డైసైక్లిమిన్ పెయిన్ కిల్లర్స్ అన్ని కూడా జరుగుతుందండి. యాజ్ ఆఫ్ స్టేబుల్గా ఉన్నారండి అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ. అబ్జర్వేషన్ ఉంచుతారండి, పంపించేస్తారు. అబ్జర్వేషన్ ఉంచుతామండి. ఈరోజు అబ్జర్వేషన్ ఉంచుతామండి. ఈరోజు కొంచెం బాగా తగ్గిన వరకు ఉంచుతామండి. తగ్గిన వరకు. అనంతపురం జిల్లాలో కేంద్ర బృందం కరువు పరిస్థితిపై పరిశీలన చేస్తోంది. రూరల్ పరిధిలోని కందుకూరు గ్రామంలో, ఆత్మకూరు మండలం తలవూరు గ్రామంలో ఇంటర్ మినిస్ట్రీట్ సెంట్రల్ టీం సభ్యులు పర్యటించి కరువు పరిస్థితిపై పరిశీలించారు. ముందుగా అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు గ్రామంలో రైతు నారాయణప్పకు చెందిన కంది పంటను పరిశీలించి రైతులతో సమావేశం నిర్వహించారు. అక్కడ రైతులు అల్లు నారాయణప్ప, చిన్న వెంకటప్ప తదితరులతో ఏ పంటలు సాగు చేశారు, ఎంత నష్టం వాటిల్లింది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ₹120తో 48,000 రూపాయలు విత్తనాలు కొనడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారికి స్వాగతం, సుస్వాగతం. మన ప్రాంతానికి విచ్చేశారు, ఢిల్లీ నుండి విచ్చేశారు. టీం అందరు కూడా మరి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కూడా చాలా సార్లు చెప్తున్నాను కదా, ఈ పంట మళ్ళీ మీరు అంటే చిల్లి కానీ వేసినా కానీ, ఇప్పుడు జోవార్కి చెప్తున్నాను, మేము జోనల్ చెప్తున్నాను, కోర్రా చెప్తున్నాను, అది మీరు ఎందుకు వేయడం లేదా? నా పేరు చిన్నమ్మ, కందుకూరు సార్. మరి చీనా పంట పెట్టినాము, నీళ్ళు చాలా కరువు అయిపోయినాయి సార్. కరువు జిల్లా సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయాణిస్తున్న వాళ్లు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు విన్నారా అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టకుండా బస్సు యాత్ర పేరుతో గ్రామాల్లోకి వెళ్లి దండుపాలెం గ్యాంగ్ లా మారారని వారు ఎద్దేవా చేశారు. వాలంటీర్లను పంపించి బాధిత రైతులను బెదిరించి మీటింగ్లకు రావాలని ఒత్తిడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వారి బాధలను పట్టించుకోకుండా బస్సు యాత్రలు చేస్తారా అని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో లేకపోయినా నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి చంద్రబాబు మాట్లాడారని, వారు సమస్యలను కేంద్రానికి తెలియపరిచారని తెలిపారు. బాధితులను పరామర్శించడానికి వారికి సమయం లేదని, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి వంటి వారే బాగుపడ్డారని విమర్శించారు. బాధితులను పరామర్శించడానికి నీకు టైం లేదు, ఒక్కసారి వచ్చిపో మెరుపుదేగా అనే రైతులందరూ కూడా నిన్ను పిలుస్తున్నారు. ఎందుకు నువ్వు రైతులంటే నీకు వ్యతిరేకం? అసలు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ బాగుండకూడదు, వ్యాపారులు బాగుండకూడదు, ఆ కూలీలు బాగుండకూడదు, భవన కార్మికులు బాగుండకూడదు. అసలు నీ పాదమే ఐరన్ పాదం.
నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జనజీవనం బయట నడవడానికి లేదు. అంటే నీ పాదం అలాంటిది. ఇంకొక 3 నెలలు ఉందనగా మొత్తం రైతులు మొత్తం నాశనం అయిపోయినట్టు తుఫాన్ వచ్చింది. అసలు నీ ప్రభుత్వంలో ఒక్కరు బాగున్నారని చెప్పు, ఇదో వీళ్ళు బాగున్నారు అని చెప్పు. అలాగని చర్చకు వస్తావా నువ్వు? వస్తే ఏం చెప్తావు నువ్వు? పెద్దిరెడ్డి బాగున్నాడు, విజయసాయిరెడ్డి బాగున్నాడు, సుబ్బారెడ్డి బాగున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి బాగున్నాడు, ఇంకో రెడ్డి బాగున్నాడు, ఇంకో ఆ రెడ్డి బాగున్నాడు, ఈ రెడ్డి బాగున్నాడు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు తన దురుసు ప్రవర్తనను మరోసారి నిరూపించారు. సచివాలయంలోని ప్రజానౌక పత్రిక విలేకరి శ్రీనివాసరెడ్డిపై దౌర్జన్యం చేసి నిన్ను చంపేస్తా, నీ అంతు చూస్తాననడం ఎంతవరకు సమంజసమని టీజేఎస్ఎస్ గ్రేటర్ అధ్యక్షులు ఎండి సద్దాం తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు అంబర్పేట్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో కూడా వారి తండ్రి హనుమంతరావు కూడా ఇలాగే చేసేవారని దుయ్యబట్టారు. విలేకరులపై జరిగిన దాడిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఏదైతే నిన్న జర్నలిస్టుల పైన దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనము ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు మంచి జరుగుతుందనేసి మనం ఆశించాము. మరియు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గతంలో సెక్రటరియట్ లోపలికి కూడా అనుమతించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ జర్నలిస్టులను ఆహ్వానించి ఇలా అవమానపరచడం సరికాదు. మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నుంచి దీన్ని ఖండిస్తున్నాము. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు జర్నలిస్టుల పైన ఎన్నో దాడులు జరిగాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఖండించారు. కాబట్టి ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 4 రోజుల క్రితమే అధికారం చేపట్టారు. అంతలోపే ఏదైతే మైనంపల్లి హనుమంతరావు తనయుడు, అందరికి తెలుసు మల్కాజ్గిరిలో గతంలో ఎమ్మెల్యే ఎంత జర్నలిస్టుల మీద దాడి చేశారో, అయితే వాళ్ళ కొడుకు స్వయంగా ఈరోజు జర్నలిస్టులను దాడి చేయడం చాలా శోచనీయము. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులను అంచివేయాలనేసి చూశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల బతుకులు బాగుపడతాయనేసి మేము అనుకున్నాం. కానీ ఈరోజు వచ్చిన 10 రోజులలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీనిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన పైన మీరు చర్యలు తీసుకోవాలి. తక్షణమే డీజీపీ గారికి మరియు హైదరాబాద్ కమిషనర్ గారికి ఒకటే వినపం అది, తక్షణమే మైనంపల్లి రోహిత్ రావుపై కేసు నమోదు చేయాలి. లేని పక్షాన తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే భవన్ ని కూడా మేము ముట్టడి చేస్తాం. మరియు రేపటి నుంచి ఒకవేళ ఈయనపై చర్యలు తీసుకోకపోతే మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నుంచి పిలుపునిస్తున్నాము. ప్రతి జిల్లాలో మరియు గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో మేము రేపటి నుంచి దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేయడానికి మేము పిలుపునిస్తున్నాము. ఒకవేళ ఈ 2 రోజులల్లో మైనంపల్లి రోహిత్ పై కఠిన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే భవన్ ని కూడా మేము ముట్టడించడానికి మేము వెనకాడము. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, మరియు జర్నలిస్టులకు కూడా ఒక న్యాయం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఎంత అహంకార పూరితంగా వ్యవహరించారో మనం చూడవచ్చు. జర్నలిస్టుల మీద దాడులు చేపేయడం కానివ్వండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్షాత్తు మీడియా ముఖంగానే నువ్వు మాట్లాడవద్దని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. జర్నలిస్టులకు గతంలో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు మా బతుకులు ఏడున్నాయో అక్కడనే ఉన్నాయి, కానీ ఇంతవరకు మాకు ఎక్కడ
ఇళ్ల స్థలాలు రాలేదు. మరియు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము ఆలోచించి మేము స్వాగతించాము, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపాము. కానీ ఈ రోజు జర్నలిస్టుల పైన అధికార పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సాదాసీదాగా సర్వసభ్య సమావేశం కొనసాగింది. ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సెస్ డైరెక్టర్ హాజరై అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో నిలిచిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, గ్రామ సర్పంచులకు ఎంపీపీ తెలిపారు. ఎంపీడో రండి. ఎల్లుండి కలెక్టర్ గారి నుంచి మనకు ప్రిపేర్ అవ్వాలి. రేపు ఉంటారు ఇప్పుడు మీరు రెగ్యులేషన్ తీసిందే వస్తలేదు, కోర్టు తీసి మళ్ళీ ఏమంటారని చూస్తలేదు కాబట్టి లెటర్ వస్తాం అని మీ పని మీరు చేయాలి. సార్ అక్కడే ఉన్నారు సార్, చూస్తున్నారు. పని ఏం లేదు, కొత్త కార్డు వస్తే పని గోపాలపల్లి కొత్త గ్రామ పంచాయతీలలో ఒక ముర్రాపుర ఇది వాళ్ళ నుంచి ఈకేవీసీ అడుగుతుంది అనమాట. ఈ జనవరి వరకు 100% కంప్లీట్ చేయమన్నారు. ఎవరైనా ఇంకా చేసుకున్న వారు ఈకేవీసీ ఇచ్చుకోవాలి. నెల్లూరు జిల్లా కావలి పట్టణం వెంగళరావు నగర్ లో పూరిల్లు దగ్ధమవడంతో ఓ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. వరలక్ష్మి అనే మహిళ 4 చిన్నారులతో వెంగళరావు నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితమే తనకున్న శక్తితో సుమారు 1,00,000కు పైగా ఖర్చు పెట్టి పూరి ఇంటికి మరమ్మతులు చేసుకుని నివాసం ఉంటోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ఇల్లు, వస్తువులు సహా పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో వరలక్ష్మి బయటికి వెళ్లగా 4 చిన్నారులు ఇంట్లో ఉన్నారు. మంటలను గమనించిన స్థానికులు అప్రమత్తమై చిన్నారులను రక్షించారు. ఈ ఘటనలో సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయిన ఆ కుటుంబం రోధిస్తున్న తీరు ఇరుకు పొరుగు వారిని కలిచివేసింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 18న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తగిన భద్రతా ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించిన సిఎస్ శాంతి కుమారి. అమలాపురం బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 6 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. అనంతపురంలో కేంద్ర అధికార బృందం పర్యటన, జిల్లాలో కరువు పరిస్థితిపై పరిశీలన. దండుపాలెం ముఠాల వైఎస్ఆర్సీపీ నేతలు, విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసులో బుద్ధ వెంకన్న తీవ్ర విమర్శలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.